శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు, ఏ ఏ వయసులో వారికి టర్నింగ్ పాయింట్ వస్తుంది, వీళ్ళ జీవితంలో ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుంభరాశి అంటేనే చాలా రహస్యంగా, చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసే రాశి. వాళ్ళలో ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత చాకచక్యంగా ఉన్నా, ఎంత ధనం ఉన్నా కూడా ఏమీ తెలియనట్టు చాలా సాదాసీదాగా, చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అభివృద్ధిని అంటే టాలెంట్ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు సాధారణంగా చాలా కామ్గా ఉంటూ ఎవరి దగ్గర మంచి టాలెంట్ ఉంది, ఏ ఇండస్ట్రీ బాగా రన్ అవుతుంది, ఎవడు జీవితంలో పైకి వస్తున్నాడు వాళ్ళని చూసి వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక పేద కుటుంబంలో ఒక విద్యార్థి బాగా తెలివితేటలుగా ఉంటే వాడికి చదువుకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు, తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. లేదా ఒక పారిశ్రామికవేత్త ఆయా రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతున్నాడు, ఏదో ఒక రైస్ మిల్లు లేదంటే ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఆయనకి వీళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు, తక్కువ వడ్డీకో లేదంటే వర్కింగ్ మొత్తం మీద పార్ట్నర్గానో మొత్తం మీద అతనికి ఆర్థిక సహకారం చేస్తూ అతను అభివృద్ధి పరుస్తూ వీళ్ళు బాగుపడుతుంటారు. అంటే వీళ్ళు ధనాన్ని అభివృద్ధిలో ఇన్వెస్ట్ చేసి, అలాగే అభివృద్ధి చెందినటువంటి షేర్ మార్కెట్లో కానీ ఈ విధంగా చాలా కామ్గా, అంటే మనం చూసిన వాళ్ళకి ఎలా ఉంటారంటే ఇతను చాలా ఖాళీగా ఉన్నాడు, అసలు ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఈ విధంగా తెలివైన వాళ్ళకి, తర్వాత ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాళ్ళకి ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది పెట్టుబడిదారుల విషయంలో వీళ్ళు ఎక్కువ ఈ విషయంలో ఉంటారు. అలాగే ఏదైనా ఒక విద్యా సంస్థలో పెట్టుబడి దాని మీద లాభాలు ఆశిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న వృత్తిలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఆ నైపుణ్యాన్ని కలిగి ఉంటూ వీళ్ళు కొంతమంది సహాయకులుగా తీసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క వృత్తిని ఇంకా ఎక్కువ పెంచుకొని, అంటే ఏదో మంచి ప్లాన్లకు ఇస్తున్నాడు, లేదంటే ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేయగలడు. ఆ ప్రోడక్ట్ తయారు చేసే విషయంలో ఒక 10 మంది శిష్యులు పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా లబ్ధి పొందుతుంటారు. అయితే ఈ విషయంలోనే వీళ్ళు కొద్దిగా పొరపాటు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎవరైతే వృత్తి నేర్చుకున్నారో వాళ్ళే తర్వాత వీళ్ళకి పోటీగా మరి వీళ్ళ యొక్క పతనానికి కూడా కారణం అవుతుంటారు. అలాగే వీరు ఎవరికి ఇన్వెస్ట్ చేసి ఎవరైతే డబ్బు సంపాదించడానికి కారణమయ్యాడో వాడే తిరిగి ఇతని మీద పోటీ వచ్చి ఇతని పతనానికి కారణం అవుతుంటాడు. అంటే ఈ విధంగా నమ్మక ద్రోహానికి కూడా ఈ రాశివారు గురవుతుంటారు. ఇక ఈ రాశివారి సెటిల్మెంట్ విషయాన్ని చెప్పినప్పుడు సాధారణంగా 26వ సంవత్సరం దాకా కూడా పెద్దగా అభివృద్ధి సెటిల్మెంట్ రాదు. వివాహ విషయంలో కూడా ఏదో గోల్ పెట్టుకొని అది సాధించే వరకు వివాహాన్ని కూడా ఎక్కువ వాయిదా వేస్తుంటారు. సాధారణంగా 33, 35 సంవత్సరాల దాకా కూడా వివాహం జరగని వాళ్ళు ఈ కుంభరాశిలో ఉంటారు. సాధారణంగా వీళ్ళు ప్రారంభ లైఫ్లో ఎవరినో ఒకరిని ప్రేమించి కానీ ఇష్టపడి కానీ వాళ్ళని వివాహం చేసుకుందామని అనుకుంటారు. ఆ వివాహ విషయంలో కూడా త్యాగం చేస్తారు. అదే వాళ్ళు ఏదో వివాహం చేసుకుంటా ఉంటే వాళ్ళని ప్రేమను కూడా త్యాగం చేసి ఏ విధంగా అడ్డు రాకుండా ఆ వివాహం జరిపిస్తారు. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు వివాహం చేసుకోకుండా అలా సింగిల్గానే మిగిలిపోతూ ఉంటారు. ఆ సింగిల్గా మిగిలిపోయే టైంలో ఈ అన్నదమ్ములను వాళ్ళు చదివించుకుంటూ వాళ్ళని కొద్దిగా డెవలప్ చేస్తూ ఉంటారు. తీరా ఇంక 35, 36 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకుందాం అనుకుంటే అప్పుడు వివాహం కాక జీవితాంతం కూడా బ్రహ్మచారిగా మిగిలిపోయేవాళ్ళు కూడా ఈ కుంభరాశిలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అయితే 35వ సంవత్సరం దాకా కూడా చాలామంది సెటిల్ అవ్వలేకపోతూ ఉంటారు. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా అది అంతంత మాత్రంగానే సరిపోతుంది తప్ప ఏమాత్రం కూడా ఒక రూపాయి మిగిల్చుకోలేదు. కేవలం 36వ సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే ఈ కుంభరాశి లేదా కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు కొంత ధనాన్ని సంపాదించి ఒక ఇల్లు కొనుక్కున్నా, వాహనం కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా దాని తర్వాత మాత్రమే జరుగుతుంది తప్ప 36వ సంవత్సరం లోపు కంపల్సరీగా వీళ్ళు అప్ అండ్ డౌన్స్గానే అన్సెటిల్గానే లైఫ్ సాగుతూ ఉంటుంది. తర్వాత వివాహ విషయంలో కూడా తొందరగా 26 సంవత్సరాలు జరిగితేనే వివాహం జరుగుతుంది. దాని తర్వాత 36, 37 తర్వాత వివాహం జరిగినా కూడా దానివల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ అవుతేనే అయినట్టు, లేదంటే వివాహ జీవితం ఇంచుమించుగా అది అలా మిగిలిపోయినట్టే కనబడుతూ ఉంటుంది. సో ఇంకా వీళ్ళ యొక్క ధన సంపాదన కూడా వృధా ప్రయాసం అవుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఏంటంటే సంపాదించిన ధనాన్ని ఫ్రెండ్స్కో, స్నేహితులకో, బంధువులకో ఆ విధంగా సాయం చేస్తారు. తిరిగి వాళ్ళు ఎవరు కూడా ఇతనికి ఉపయోగపడరు.
మొత్తం ఈ జీవితంలో పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోద్ది. అయితే ఇతని వల్ల 10 మంది బాగుపడ్డారు అన్న తృప్తి మాత్రం మిగులుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా సరైనటువంటి జాగ్రత్త, సరైనటువంటి సేవింగ్ చేసుకోకపోతే జీవిత చివరి భాగంలో కంపల్సరీగా ఇబ్బంది పడతారు. ఏదైనప్పుడు కూడా 35 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా వీళ్ళ జీవితంలో ఇబ్బంది పడుతూనే ఉంటారు. దాని తర్వాత లైఫ్ బాగుంటుంది. బాగా అదృష్టవంతులైన వాళ్ళకి మాత్రం 24 తర్వాత బాగుంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలను మనం గమనించినప్పుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఇందులో శతభిష నక్షత్రం అనేది చాలా ఎక్సలెంట్. అంటే ఏదో శతభిషం అంటే మామూలుగా ఏదో ఒక పనికి 100 రెట్ల ఫలితం పొందుతుందని ఆ నక్షత్ర జాతకులు మాత్రం మంచి జీవితంలో సక్సెస్ పొందగలుగుతుంటారు. ఎక్కువ వైద్య వృత్తిలో కానీ, లేదంటే ఉన్నత అధికారులుగా కానీ, లేదా ఎక్కువగా ఈ ఉపాధ్యాయ రంగంలో వీళ్ళు ఎక్కువగా రాణించగలుగుతుంటారు. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి వాక్ స్థానాధిపతిగా ఉన్నటువంటి మీనరాశికి గురువు అధిపతి అవటం వల్ల, అలాగే లాభస్థానానికి కూడా గురువు అధిపతి అవటం వల్ల వీళ్ళు వాక్ ద్వారా ఉపయోగించే వృత్తులు అంటే ఎక్కువగా లీడర్లు, ఇంకా జడ్జెస్, లేదంటే మనకి ఉపాధ్యాయులు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, పురోహితులు, పౌరోహిత్యం చేసేవాళ్ళు, జ్యోతిష్కులు, వీళ్ళంతా కూడా మనకి కుంభరాశిలోనే జన్మిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ ఈ కుంభరాశి వాళ్ళు అంటే ఎదుటివారిని మోసం చేద్దామన్నటువంటి ఉద్దేశం అయితే ఉండదు. నిజాయితీగా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. ఉన్నంతలో ఫ్రీగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఎక్కువగా వీళ్ళు ధనాన్ని సంపాదించలేకపోతుంటారు. కేవలం నేమ్ మాత్రమే సంపాదిస్తూ ఉంటారు. ఇలా వాక్కు ఉపయోగించే వృత్తిలో మాత్రం బాగా రాణించగలుగుతుంటారు. కొంతమంది విద్యా సంస్థలు కూడా ప్రారంభించి 10 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటారు. అంటే ఏంటి ఒక విధంగా చెప్పాలంటే కుంభరాశి అంటే ఇతరులకు ఉపయోగపడే రాశి, సొంతానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడుతుంది అంటే పిల్లలకి, భార్యకి పెద్దగా న్యాయం చేయలేకపోతుంటారు. బయట వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ధనిష్ట నక్షత్ర జాతకం అనేది మంచి మనీ జనరేటింగ్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతసేపు కూడా హౌ టు ఎర్న్ మనీ, హౌ టు సేవ్, ఇలా ఈ విధంగానే డబ్బు వెళ్తూ ఉంటుంది. ఇంచుమించుగా ప్రారంభంలో 3 సంవత్సరాలు కుజ మహాదశ, 18 సంవత్సరాలు రాహు దశ, 22, 23 తర్వాత వచ్చే గురు మహాదశ కాబట్టి కొంత ఎర్లీ సెటిల్మెంట్ ఈ జాతకులు కనబడుతూ ఉంటుంది. అంటే స్వదేశంలో పెద్దగా డెవలప్మెంట్ కనబడదు వీళ్ళకి. వాయుతత్వం రాసి అవ్వడం వల్ల ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేదంటే ఈ ఎడిటింగు, ఏదంటే మీడియా ఆ రంగాల్లో ఉంటారు. కొంతమంది ఎయిర్వేస్, ఇండియన్ ఎయిర్వేస్ కానీ, ఏరోనాటికల్స్లో కానీ ఉంటారు. ఇంకా ఎక్కువ అంటే సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి బయట ప్రాంతం బాగా డెవలప్మెంట్ అయ్యే కంట్రీలు అంటే సింగపూర్, యూఎస్ఏ, అమెరికా లాంటి కంట్రీలు, కెనడా లాంటి కంట్రీలు బాగా అక్కడికి వెళ్ళి అక్కడ బాగా రాణించగలుగుతుంటారు. సొంత ప్రాంతంలో, సొంత దేశంలో అంతగా డెవలప్మెంట్ కనబడదు ఈ కుంభరాశి వారికి. ఎస్పెషల్లీ ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి మాత్రం ధనం మాత్రం చాలా సంపాదిస్తారు. మనీ జనరేటింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా శతభిషం అన్నది కామన్గా 10 మందికి ఉపయోగపడే నక్షత్రం. ప్రారంభంలో ఇబ్బందులు పడి, మధ్యలో బాగుపడి, మళ్ళీ చివరిలో ఇబ్బంది పడే నక్షత్రం ఇది. ఇక పూర్వభాద్ర నక్షత్రం, 3 పాదాలు అంటే గురువు యొక్క దశలో ఈ జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రారంభం బాగుంటుంది. మిడిల్ లైఫ్లో శని మహాదశ రావడం వలన ఉద్యోగపరమైన ఆటంకాలు, వివాహం ఆలస్యం అవడం, జీవితంలో ఉన్నతి సాధించలేకపోవడం, ఇంచుమించుగా 35-37 సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడి దాని తర్వాత వచ్చిన బుధ మహాదశలో బాగా సెటిల్ అవుతుంటారు. అంటే ఇది సాధారణంగా కొంత అటు ఇటు నడుస్తూ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏదైనా కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఇతరులకు బాగా ఉపయోగపడుతుంటారు. సొంత వారికి అంతా ఉపయోగపడని ఖచ్చితంగా ఇది చెప్పొచ్చు. అయితే వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యామోహాలకి లొంగిపోవడం కానీ, వ్యసనాలకి లొంగిపోవడం కానీ జరుగుతుంటుంది. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఏంటంటే జీవితంలో కంపల్సరీగా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు అనే ముసుగులు అంటే కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ, ప్రొఫెసర్స్ కానీ ఆధ్యాత్మికంగా మంచి అంటే విద్యారంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ పెద్దవారుగా పేర్లుగా చనామణి అవుతూ లోన్లో అంటే అంతర్గతంగా వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, ప్రవర్తన కానీ సరిగ్గా కాకపోవడం వల్ల, ఏదో స్త్రీల విషయంలో కానీ, మరీ విషయంలో కానీ కొద్దిగా అక్రమ మార్గాలు పాటించడం వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ పాడే తర్వాత కొంతమంది ఈ మధ్యన మీరు చూసే ఉంటారు. ఆఖరికి కొంత పనిష్మెంట్ కూడా కొంతమంది పొందుతూ ఉంటారు. చాలామంది ఆ ముసుగులో కొంత ఒక విధంగా చెప్పాలంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా ఈ రాశిలో మీకు తారసపడుతూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా సాధారణ స్థాయి నుంచి ఉన్న స్థాయికి వచ్చే జాతకులు, అలాగే ఇతరులు 10 మందికి ఉపయోగపడే జాతకులు కూడా ఈ విధంగా ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారిని చేసుకునేటువంటి భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ పెద్దగా సుఖపడలేకపోతుంటారు. చివరి జీవితంలో భార్య పిల్లల చేత విమర్శలకు గురి అవటం కానీ, వాళ్ళతో విడిచిపెట్టడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మొత్తం మీద 10 మందికి ఉపయోగపడే కుంభరాశి వారు దూర ప్రాంతంలో, విదేశంలో బయటకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటారు. అంతర్గతంగా మాత్రం కొంత
చెడ్డ పనులు చేసే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.